మన కొరకు అసలు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, చనిపోవటం వల్ల మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, మనం ఏం చేయాలి యేసు ప్రభు చనిపోయిన దానికి. ప్రైజ్ ది లార్డ్. సో మన వంతు కూడా మనం చేయాలి. మనం చేయాల్సింది మనం చేయకుండా, దేవుని వాక్యాన్ని మనం చదవకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా, దేవుని వాక్య ప్రకారం మనం జీవించకపోతే పిల్లారా, అది మనకు ఆశీర్వాదం కానే కాదు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ వాక్యాన్ని చదవాలి, ఈ వాక్యాన్ని చదువువారు, ఈ వాక్యాన్ని వినువారు, ఈ వాక్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు, దాని ప్రకారం జీవించేవాళ్ళు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ దినం వాక్యాన్ని చదువుకుందాం. యేసు ప్రభు ఏం చెబుతున్నాడో విందాం పిల్లారా. మన జీవితాలకు ఆశీర్వాదం. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యేసు క్రీస్తు చనిపోయాడు, అది వాస్తవం. యేసు క్రీస్తు సమాధి చేయబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు తిరిగి 3వ దినాన లేచాడు. అదే సువార్త. అయితే యేసు ప్రభు ఆరోహణమయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇది కూడా ఉంది సువార్తలో. దాని కొరకు మనం సిద్ధపడాలి.